ఈ ఫౌండేషన్కు ఫౌండరు, తర్వాత ఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి డోనర్స్ అయినటువంటి యాంకర్ యూజే రాకి శ్రీకాంత్ గారికి స్వాగతం సుస్వాగతం ఆరంభించండి కదా సార్ వారికి. అదేవిధంగా షిప్రా గాంధీ, సుశీల బకోడియా, శిల్పా సింగ్ గౌరు, మంజు అగర్వాల్ అండ్ మల్లికార్జున్ రెడ్డి గారు, వీరందరికీ కూడా మా పాఠశాల తరపు నుంచి బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన గ్రామంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి మన పాఠశాలకు ఎప్పుడు తోడ్పాటును అందిస్తూ మన పాఠశాలకు కావాల్సినటువంటి వసతులను కల్పిస్తున్నటువంటి సర్పంచ్ నిరంజన్ గారు, మరియు ఎంపీటీసీ సలీం గారు, మరియు వార్డ్ మెంబర్ అయినటువంటి గంధప్రసాద్ గారు, మరియు గ్రామ పెద్దలైనటువంటి గోపినాథ్ రెడ్డి, యోగానంద రెడ్డి, చంద్రనారాయణ, వరదయ్య, మాధవరెడ్డి, రామరెడ్డి గారికి, మరియు మన పాఠశాల హెచ్ఎం తర్వాత రవీందర్ రెడ్డి గారికి, తర్వాత మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంజులాదేవి గారికి మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఎట్లా పుట్టిందంటే, చిన్న చిన్నగా సాయం చేసుకుంటే ముందుకు వెళ్తుంటే కరోనా టైంలో మస్తు హెల్ప్ చేసినాం అబ్బా. అంటే ఎట్లా అంటే ఎన్నో, అంటే మాస్కులు కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి, ఇంకా ఇట్లాంటి చాలా మేడం, అంటే ఎన్నో ఫుడ్ ప్యాకెట్స్ అని అట్లా చేసినాం. తర్వాత మా ఫౌండేషన్లో చాలా మాకు పేరు వచ్చిన విషయం అంటే, మేమంతా మెంబర్సే, మనమంతా ఒక ఫ్యామిలీ. మేమంతా ఒకటి ఏంటంటే ఆశా వర్కర్స్ అంటే తెలుసా ఇక్కడ తెలుసు కదా, ట్యాబ్లెట్ వాళ్ళ మీద మేము ఒక డాక్యుమెంటరీ సినిమా తీసినాం. అది నేషనల్ లెవెల్ వెళ్ళింది, ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ వెళ్ళింది.
మీరు ఎప్పుడన్నా చూడండి, యూట్యూబ్లో ఉంటుంది మ్యామ్. తర్వాత ఆశాదీపం బియాండ్ లైఫ్ ఫౌండేషన్ కొడితే మీకు వస్తుంది. ఆశాదీపం అని వాళ్ళందరికీ మేము గ్రాసరీ కిట్స్, అంటే అదే ఆహార కిట్స్, తర్వాత కరోనా టైంలో వాళ్ళు వాళ్ళ జీవితాల్ని ప్రాణాలని పణంగా పెట్టి సాయం చేసింది. కరెక్టే కదా, కరోనా అప్పుడు వచ్చిందా లేదా? వాళ్ళందరినీ వాళ్ళ సేవలను గుర్తించి మేము కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చినాం. కరోనా టైంలో పనిచేసిన ఆశా వర్కర్స్కి, కొంతమంది ఇట్లా స్వచ్ఛందంగా వచ్చిన సోషల్ వర్కర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి, కొంతమంది కల్లా వాళ్ళకి ఇచ్చినాం. ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఏమైందంటే మల్లికార్జున అన్న మా దగ్గరకు వచ్చేసి ఏమనంటే, అన్న ఇట్లా మా స్కూల్స్ ఉన్నాయన్న, ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి కదా, చాలా అవసరమైన పదార్థాలు ఉన్నాయంటే ఏమున్నాయంటే అన్న వాళ్ళకి పుస్తకాలు, పెన్సిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఇస్తే బాగుంటుందంటే మేము ఆలోచిస్తుండే. లక్కీగా ఏమైంది, మా బావగారి బర్త్డే కూడా వచ్చింది. అందరు బర్త్డే అనేది బట్టలు కొనుక్కుంటారు కదా మంచిగా. నేను అనుకున్నా మా బావకి బర్త్డే బదులు వీళ్ళకి ఏమైనా చేసి అదే ఒక గిఫ్ట్కి ఇద్దామని అనుకున్నాను. సో అందుకు మేము ఏం చేసినామంటే సరే అని మాతో పాటుగా మా పిల్లో శిప్రా గాంధీ గారు, మంజు గారు, శిల్పా సింగ్ గారు, సుశీల బొకాడియా గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు కూడా కొంచెం చేతులు వేశారు. అంటే అందరం చేతులు కలిపితేనే కదా పెద్దగా అవుతుంది. సో మేము ఏం చేసినాం, మీకు తిననీకే ప్లేట్ కావాలి, తాగనీకే గ్లాస్ కావాలి, అట్లనే ఒక మంచి బ్యాగ్, మంచి ప్యాడ్, మంచి క్వాలిటీ ప్యాడ్, కంపాస్ బాక్స్, పెన్సిల్, రబ్బర్. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అప్పుడు స్కేల్స్, కాంపాస్ కావాలి కదా, అవి పెట్టినాం. అట్లే కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. ఓకే, బిస్కెట్స్ కానీ ఫ్రూటీ అట్లాంటివి తీసుకొచ్చినాము. సో మేము చేసింది చిన్నదే, చాలా పెద్దవని మేము చేసింది చాలా తక్కువ. కానీ ఏంటంటే మీరు మంచిగా యూజ్ చేసుకొని మీ స్కూల్ పేరు, మీ టీచర్ల పేరు ఇలా పెట్టండి. రేపు పొద్దుగాల మీరు అట్లీస్ట్ 2-3కి సాయం చేసినా చాలా గొప్పది. సాయం అంటే ఏదో కాదు, రోడ్డు అడ్రస్ అడిగిన వాళ్ళకి అడ్రస్ చెప్పడమో, లేదా ఇప్పుడు మన ఇంటి ముందరంతా చెత్త ఉంటుంది, లేకుంటే గలీజ్ ఉంటుంది, మన ఇల్లుని మనం శుభ్రం పెట్టుకోవడమే గొప్ప సాయం. అంతే కదా, మన మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తే అంతకన్నా పెద్దది ఏముంటుంది? అంతే కదా, మమ్మీ డాడీకి హెల్ప్ చేయండి, మంచిగా ఇంట్లో పనులు చేసుకోండి, చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయం ఏం తెలుసా, మంచి మార్కులు తెచ్చుకుంటే మీ టీచర్లకి, మీ పేరెంట్స్కి ఇచ్చే సాయం అంతకన్నా ఏం లేదు. మంచిగా చదువుకోండి. అట్లనే సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, ఓకే, వీళ్ళందరూ కూడా తెలుసా మేము వచ్చినప్పుడు ఎంత మంచిగా చూసుకుంటే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మీరు అందరు లేనిది మేము ఇంత దూరం రాలేము. హైదరాబాద్లో ఎన్నో ఉంటాం, ఆడ నుంచి 150 కిలోమీటర్లు దగ్గర. ఇంత దూరం కూడా మేము వచ్చింది ఎందుకంటే వీళ్ళందరి సపోర్ట్ వల్లనే. మల్లికార్జున చెప్పిండు మా గ్రామాన్ని ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. ఇంకా సార్ అయితే, సర్పంచ్ గారు అయితే ఏమన్నారంటే, మా ఈరోజు నందకిషోర్ సార్ బర్త్డే సందర్భంగా పేద విద్యార్థులకు ఇంత మంచి సహాయం, అంటే ఎక్కడ హైదరాబాద్ ఉన్న ఇంత దూరం వచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పేద విద్యార్థులకు సహాయం చేసినందుకు ఫౌండేషన్ తరఫున మా పాఠశాల బృందం అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పటికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ గారికి. సార్ ఎక్కడో మీరు అక్కడ సాయం చేసే కన్నా ఈ బీద విద్యార్థులకు సాయం చేసినందుకు భగవంతుడు మీకు, అమ్మవారు కానీ మల్లికార్జున స్వామి ఆయురారోగ్యాలు ఇస్తారని, ఎప్పటికీ మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మా పాఠశాల బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, అండ్ యు నో వాట్, ఈరోజు మనము సిరిపురం అనే ఒక అద్భుతమైన గ్రామంలో ఉన్నాము. ఈరోజు ఏంటంటే మనము బియాండ్ లైఫ్ ఫౌండేషన్, మీకు తెలుసు కదండి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎరిగి నర్సింగ్ రావు గారు. ఆయన ఏంటిదంటే ఇవాళ మనకి మల్లికార్జున్ గారు అని అమేజింగ్ రిపోర్టర్ అండి, ఆయన మన దగ్గరికి ఒక రిక్వైర్మెంట్ తీసుకొచ్చారు. ఏంటిదంటే ఇక్కడ సిరిపురం గ్రామంలో మనకి జిల్లా పరిషత్ హై స్కూల్, అక్కడ ఏంటంటే కొంతమంది పిల్లలకి చాలా సహాయం అవసరమైంది. ఏం సహాయము అంటే బ్యాగ్స్, బుక్స్, వాళ్ళ ఎగ్జామ్స్ టైం వచ్చింది కదా, అలాంటివి కొన్ని రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. చెప్పంగానే ఏమైందంటే మన నర్సింగ్ అని ఏం చేసిండ్రు, ఇమీడియట్గా మనందరి టీమ్ తోటి కాంటాక్ట్ చేసి మన స్పాన్సర్స్, డోనర్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేసి హీ హాజ్ ఫెసిలిటేటెడ్. మనం ఏం చేసామంటే ఒక బ్యాగ్, ప్యాడ్, తర్వాత మంచి క్వాలిటీ బ్యాగ్, మంచి క్వాలిటీ ప్యాడ్స్, అలానే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి యూజ్ అయ్యే పెన్సిల్, రబ్బర్, కంపాక్స్ బాక్స్, జామెట్రీ టూల్స్ ఉంటాయి కదా, స్కేల్స్ అలాంటివి, వాటితో పాటుగా భోంచేయనీకే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్, అలానే గ్లాసెస్ కూడా తీసుకొచ్చి ఈరోజు ఏం చేసామంటే నేను నర్సింగ్రావు గారు ఇద్దరం ఇక్కడికి వచ్చాము. మనకి సిరిపురం జిల్లా పరిషత్ హై స్కూల్లోకి ఇక్కడ మొత్తం 2 స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేసామండి అవసరమైన వాళ్ళకి. అంటే వాళ్ళు ఆల్రెడీ స్కూల్స్ ఇక్కడ ఏం చేసామంటే ఎవరెవరికైతే అవసరం ఉందో ఆల్రెడీ ఇక్కడ టీము అండ్ ఇక్కడ సర్పంచ్ గారు, తర్వాత టోటల్ వార్డ్ మెంబర్స్, ఎంపీటీసీ మెంబర్స్ అందరండి, అంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు, ప్రముఖులు వీళ్ళందరూ కూడా ముందరికి వచ్చి
పొద్దున్నుంచి అన్నీ సార్ట్ చేసి ఎవరెవరికి అవసరం ఉంది ఏందని అన్నీ చేసి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు అద్భుతమైన కార్యక్రమం బియాండ్ లైఫ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం చేశారు. సో ఈ కార్యక్రమంని ఒక చిన్న హైలైట్స్గా వాళ్ళు ఏం చేశారు, తర్వాత మేము వచ్చాక వాళ్ళు ఎలా అనిపించింది వచ్చింది అనేది ఇవాళ మనం తెలుసుకుందాము. సో ఓవర్ టు ద టీమ్. ఈరోజు మనము వీఆర్ దేర్ ఎట్ ద స్కూల్. సో ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, అలానే టీచర్స్ ఉన్నారు, అలానే ఇక్కడ ఏంటో గ్రామ పెద్దలు ఉన్నారు, అలానే మా ఎరిగి నరసింహరావు గారు ఉన్నారు, మల్లికార్జున ఉన్నారు. సో మనము ఇవాళ అడిగి తెలుసుకుందాము. అన్న, ఇలా మేము వచ్చినాం వీడికి జర చిన్న పని చేసినాము. అండ్ ఇవాళ మన స్పాన్సర్స్ అలానే ఏంటంటే మా బావగారు కూడా ఇవాళ బర్త్డే సందర్భంగా కూడా హీ హాజ్ సపోర్టెడ్ దిస్ గ్రేట్ ఆర్గనైజేషన్ అలా ఫర్ డిస్ట్రిబ్యూటింగ్. ఎట్ ద సేమ్ టైం మన క్షిప్రా గాంధీ గారు, సుశీల గారు, శిల్పా సింగ్ గారు, మంజు అగర్వాల్ గారు, నేను రాకీ, మేమందరం వచ్చి డొనేషన్స్ ద్వారా కొంచెం అంటే మేము చేసింది రవ్వంతా, చూడాల్సింది కొండంత అన్న రవ్వంత సాయంలో మీ అందరికి సపోర్ట్ చేశాము. మేము రవ్వంత సాయం చేస్తే మీరు ఆ రవ్వని కూడా ఒక పువ్వు అంతా తయారు చేశారు మీ సేవ ద్వారా. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుంటే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఇంతకన్నా డిస్ట్రిబ్యూట్ చేసి నిజంగా అవసరమైన వాళ్ళకి డొనేట్ చేయగలిగినామంటే మీ వల్లనే అని. సో ఒకసారి మాకు మీరు ఎలా అనిపించిందో చెప్తే బాగుంటుంది. సార్ నమస్కారం. మా పాఠశాల ఎంపీపీఎస్ శ్రీపురం. మా గ్రామంలో ఉండేటువంటి విద్యార్థులు చాలా పేదవాళ్ళు. అంటే వీళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందరూ కూలి పని చేసుకొని ఉండేటువంటి వాళ్ళు. వారికి ఇప్పుడు పరీక్షల టైము. ఆ పరీక్షల టైంలో మేము మా గ్రామానికి సంబంధించినటువంటి అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా మన పాఠశాల లోపల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు వారికి సరిపోయినటువంటి పెన్నులు, పెన్సిల్ కానీ, ప్యాడ్స్ కానీ అటువంటివి అంటే దాంతోపాటుగా విద్యార్థులకు బ్యాగ్స్ మరియు ప్యాడ్లు, తర్వాత తినడానికి ప్లేట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఇప్పటిదాకా రాకీ సార్ చెప్పినట్టు ఓన్లీ రవ్వంత సహాయము అన్నారు, కానీ అది మాకు కొండంత సహాయం సార్. అది చాలా పెద్ద సహాయం. అది మా దగ్గర ఉండేటువంటి విద్యార్థులు ఇంత చిన్నవి ఏదైనా సరే మాకు మీరు ఇచ్చేటువంటి ఏదైనా సరే మా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మనం ఏదైనా అన్నిటికంటే గొప్పదానము విద్యాదానం. విద్యాదానానికి ఉపయోగపడేటువంటి వస్తువులు మీరు మా విద్యార్థులకు ఇచ్చారు సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మా విద్యార్థులు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విషయం. దీనికి బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి మా పాఠశాలను ఎంచుకొని మా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు ఈ విధంగా ఇవ్వడము చాలా హర్షణీయం సార్. ఇదే విధమైనటువంటి సహకారాన్ని మా పాఠశాలకు ఎప్పుడు బియాండ్ లైఫ్ వారు అనేటువంటి ఫౌండర్ యాంకర్ ఎరిగి నరసింహరావు గారు, తర్వాత యూజే రాకీ గారు మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మా గ్రామానికి చేయాలనేటువంటి, తర్వాత షిప్రా గాంధీ గారు, సుశీల బకోడియా గారు, శిల్పా సింగ్ గౌర్ గారు, మంజు అగ్గర్వాల్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మా గ్రామం నుంచి తర్వాత మా పాఠశాల నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. చాలా మంచి సాయం సార్, ఇది ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ. Hello everyone, this is your Manara Chopra and please subscribe to City Light E-News. Hi, this is Raghu Kunche. Please subscribe City Light E-News. This is Amardeep Chaudhary. Please subscribe to City Lights E-News. Watch it. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights E-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను మీ పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. I am Sandhi Meghna. Please subscribe to City Light E-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights E-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light E-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ విశ్వ. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Geeta Bhagat. Please subscribe City Light E-News.